హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్ సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మన కేవీసీకి సంబంధించిందండి. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామో మనకి జూన్ 1వ తారీఖు నుంచి అయితే కేవైసీలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది కదా. సో దానికి రిలేటెడ్గా మనకైతే అప్డేట్ రావట్లేదు అనుకుంటున్నామండి. సో రీసెంట్గా మనకైతే ఒక లేటెస్ట్ అండ్ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి కేవైసీ నుంచి ఉంటుంది, దాంట్లో తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన మార్పులేమిటి, దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన టిక్ కాయిన్లో అయితే చాలా నెలల నుంచి అయితే మనందరం కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుందండి. సో ఇంకెవరైనా సరే ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మనకి కేవైసీ ఆప్షన్ ఇస్తుందంటే లిస్టింగ్కి సమయం దగ్గర పడింది అనే విషయం అనేది మనం అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా. సో ఎవరైతే ఇన్యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచైనా సరే యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. సో ఇంకా మనం వచ్చిన అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ త్వరలో ఏం జరగబోతుంది అని స్టార్ట్ చేశారనమాట. మీలో చాలామంది ఎదురు చూస్తున్న క్షణం ఎట్టకేలకు రానే వచ్చింది. రేపటి నుండి మేము కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నాము. సో ఫస్ట్ లైన్లోనే మనకైతే వీళ్ళు క్లారిటీగా అసలు అప్డేట్ దేని గురించో క్లారిటీ చెప్పేశారండి. మనకి జూన్ 1వ తారీఖు నుంచి అయితే ఈ ప్రాజెక్టులో మన టిక్ కాయిన్ ప్రాజెక్టులో అయితే కేవైసీలు చేసుకోవడానికి అయితే మన అవకాశం అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి జూన్ 1 నుంచి అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కనీసం 7 వరుస రోజుల పాటు ప్రతిరోజు మైనింగ్ చేస్తున్న యూజర్స్కి మొదటి కేవైసీ దశలో అందుబాటులో ఉంటుంది. సో ఈ కేవైసీ మనకైతే స్టెప్పుల వైజ్గా రాబోతుందండి. అందరికీ కలిపి ఒకేసారి కాదండి, మనకైతే దశల వారీగా ఫేజెస్ వారీగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఈ ప్రాజెక్టులో 7 రోజుల నుంచి వరుసగా ఆగకుండా మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో, స్ట్రీక్ బాగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకండి రేపే అవకాశం దక్కబోతుంది కేవైసీ చేసుకోవడానికి. సో ఎవరైతే ఇన్యాక్టివ్గా లేకుండా యాక్టివ్గా ఉండి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్కి ఎవరైతే బాగా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వేగంగా కేవైసీ తీసుకోవడానికి అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్గా ఉంటుందండి. సో అందుకే చాలాసార్లు చెప్పాను నేనైతే ఈ యొక్క ప్రాజెక్టులు అయితే ప్రతిరోజు కూడా మీరైతే ఆగకుండా మైనింగ్ అయితే చేసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక 7 డేస్ డేటా అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు గతంలోది కాదు, ఒక 7 రోజుల నుంచి ఎవరైతే యాక్టివ్గా మైన్ చేస్తున్నారో వాళ్ళకైతే స్లాట్ అనేది మేమైతే వేగంగా ఇస్తాము అని చెబుతున్నారన్నమాట. సో వన్స్ మనకి కేవీ స్లాట్ వచ్చిన తర్వాత రేపు, ఈరోజు కాదని రేపు మనకు వస్తుందన్నమాట. జూన్ 1వ తారీఖు వస్తుందన్నమాట. వచ్చినప్పుడైతే దాన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మన ఛానల్లో వీడియో చేస్తాను. మీరైతే అది ఫాలో అయిపోండి. ఈ యొక్క ప్రారంభ కేవైసీ విండో కేవలం 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ కాలంలో మేము మొత్తం ప్రక్రియను నిశ్చితంగా పర్యవేక్షిస్తాము. మా కేవైసీ పార్ట్నర్స్ మా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని మరియు ప్రతిదీ సజావుగా సురక్షితంగా పనిచేస్తుందని నిర్ధారిస్తున్నాము. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటేనండి, మనకు జూన్ 1వ తారీఖు అయితే కేవైసీ స్లాట్ అయితే అద్భుతంగా ఓపెన్ అయితే అవుతుంది, దాంట్లో ఒకటే లేదు. కాకపోతే ఒక చిన్న పాయింట్ అవుతుందండి ఇక్కడ, ఒక 3 రోజుల వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది. ఒక 3 డేస్ అయితే మనకు ఓపెన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ 3 డేస్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేయడానికి అయితే వాళ్ళకి కొంత టైం కావాలన్నమాట. సో అందుకే వీళ్ళైతే ఒక 3 డేస్ మాత్రమే అప్లికేషన్ ఓపెన్ చేసి పెడతారన్నమాట. సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటారో వాళ్ళ కేవైసీలు ముందు పాస్ అవ్వాలి. అంటే ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ప్రతి అప్డేట్ ఫాలో అవుతూ ఎవరైతే రేపు జూన్ 1వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళవి మాత్రమే కేవైసీ ప్రాసెస్ చేసేలాగైతే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారండి. వన్స్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటేనండి, చూడండి ఇక్కడ మొదటి దశ ముగిసిన తర్వాత సమర్పించిన దరఖాస్తులు వెరిఫికేషన్ అనేది మొత్తం వ్యవస్థను మూల్యాంకనం చేయడానికి మేము ఒక వారం సమీక్ష మరియు ప్రాసెసింగ్ కాలంలోకి ప్రవేశిస్తాము. సో మొదటి 3 రోజులు మన ప్రాజెక్టులు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. సో మన అప్లికేషన్ పెట్టుకుంటాము. ఆ తర్వాత ఒక 1 వీక్ వరకు, అంటే మనకి జూన్ 4 నుంచి 10వ తారీఖు వరకు అని చెప్పుకోవచ్చండి. సో ఈ ఒక 1 వీక్ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ 3 రోజులు అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ పాస్ చేస్తారు. సో ఒకేసారి కొన్ని లక్షల మందికి కేవైసీ పాస్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదండి. సో అందుకే వాళ్ళు ఒక 1 వీక్ అయితే టైం తీసుకున్నారన్నమాట. ఆ 1 వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా అందరికీ కేవైసీ స్లాట్ అయితే
ఓపెన్ అయితే అవుతుంది. రేపైతే లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే. లిమిటెడ్‌గానే ఉంటుందన్నమాట. మొదటి రోజుల్లో ఏ ప్రాజెక్ట్ కేవైసీ అయినా సరే. వన్స్ ఆ లిమిటెడ్ యాక్సెస్ అయిపోయిన తర్వాత అఫీషియల్‌గా అందరికీ ఓపెన్ చేస్తారన్నమాట. సో, అప్పుడైతే మనందరం కూడా కేవైసీలు చేసుకోవచ్చు. కానీ ఒకటే చెబుతున్నాను, మీరైతే మన ఛానల్‌లో వీడియోస్ ఫాలో అవుతున్నారు కాబట్టి రేపే మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్‌లు అయితే ఉంటాయండి. అది పాస్ అవ్వడానికి ఒక 10 డేస్ వరకు టైం పట్టొచ్చు. ఒక్క గంటలో, ఒక రోజులో అయిపోదండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టాలి కదా చాలామంది. సో, వాళ్ళు వెరిఫై చేసి, ఆ డాక్యుమెంట్స్ సరిచేసి, మనం వివరాలు కరెక్ట్‌గా ఇస్తున్నామా లేదా అని చెక్ చేసి మాత్రమే మనకి కేవైసీ వీళ్ళు పాస్ అయితే చేస్తారన్నమాట. సో, మీరైతే ఏం వరీ అవ్వద్దు ఈ విషయంలో అయితే. ప్రతి గైడెన్సు మన ఛానల్ ఫాలో అయిపోండి. ఇది ఫాలో అయితే మీకు ఇబ్బంది లేకుండా కొంచెం అటు ఇటుకి టైం అయినా సరే మీకు ఖచ్చితంగా కేవైసీ అయితే కంప్లీట్ అయితే ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పగలనండి. సో, ఎప్పుడైతే ఈ 10 డేస్ అయిపోతుందో, ఈ జూన్ 10వ తారీఖు వరకు నడుస్తుందన్నమాట. మొదటి 3 రోజులు అప్లికేషన్ తీసుకుంటారు. తర్వాత 7 రోజులు వాటిని పాస్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత నార్మల్‌గా అందరికీ, ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేస్తున్న అందరికీ ఒకేసారి అయితే స్లాట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ మొదటి 3 రోజులు ఎవరైతే చేసుకోలేకపోయారో ఇబ్బంది పడక్కర్లేదు. ఆ తర్వాత జూన్ 10వ తారీఖు నుంచి అందరికీ స్లాట్ అయితే వస్తుంది. హాయిగా అందరూ కూడా దీంట్లో కేవైసీ అయితే చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కనీసం ఒక నెల నుండి చురుకుగా మైనింగ్ చేస్తున్న యూజర్స్‌కి. సో, ఈ విధంగా అండి. ఈ మొదటి 3 రోజులైతే యాక్టివ్‌గా ఉండండి. ఆ తర్వాత రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండనని చెబుతున్నారన్నమాట. సో, ఇలా చెప్పకపోతే చాలామంది యాక్టివ్‌గా ఉండరండి. ఒకరోజు చేస్తారు మైనింగు. ఇంకొక 2, 3 డేస్ స్కిప్ చేస్తారనమాట. అలా కాకుండా జెన్యూనిటీ కోరుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండాలని వీళ్ళు పదే పదే చెబుతున్నారండి. సో, అందుకోసం వీళ్ళైతే ఇక్కడ ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవుతున్నారన్నమాట. ఇంకా ఆ తర్వాత మన డౌట్ రావచ్చు. సరే, ఈ కేవైసీ గురించి మనకు అవగాహన ఉంది. అసలు మన ప్రాజెక్ట్ లిస్టింగ్ ఎప్పుడవుతుంది అని కూడా మాట్లాడుకుందాం ఇక్కడైతే. సో, ఎప్పుడైతే జూన్ 1 మనకి పక్కాగా కేవైసీలు స్టార్ట్ కాబోతున్నాయి. అది పక్కన పెట్టేసేయండి. అది పక్కాగా జరిగిపోతుంది. ఆ తర్వాత జూలై 1 గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. జూలై 1 గురించి అండి ఇదైతే. టిక్కాయిన్ బదిలీలు ప్రారంభమయ్యాయి. సో, వన్స్ మన కేవైసీలు అయిపోయిన తర్వాతనే మన వ్యాలెట్‌లో పీ2పీ ఆప్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. పీ2పీ ట్రాన్సాక్షన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అండి. సో, మన టిక్కాయిన్స్‌ని అయితే మనం ఇక్కడ మన టీమ్ సభ్యులకు గానీ, మన కమ్యూనిటీ సభ్యులకు గానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే మనకి వెసులుబాటు అయితే ఇస్తారన్నమాట. దాన్నే పీ2పీ మార్కెట్ అయితే అంటారు. ఇంకా చెప్పాలంటేనండి, జూలైలో మనకి టిక్ చైన్ కాయిన్ కోసం కేవైసీ ప్రారంభం. సో, ఇదండి మన టిక్ కాయిన్ కేవైసీ వేరు, టిక్ చైన్ సంబంధించిన కేవైసీ వేరండి. 2 కూడా సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఈ యొక్క మైల్‌స్టోన్స్ మొత్తం మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్స్ మరియు ఉత్తేజకరమైన ప్రకటనలతో సహా ప్రాజెక్ట్ యొక్క తదుపరి ప్రధాన దశలో మేము ముందుకు సాగుతాము. సో, వన్స్ మనకి జూలై నెలలోనండి అఫీషియల్‌గా మన టిక్ కాయిన్ మనకి ఎప్పుడైతే లిస్టింగ్ కాబోతుంది అనేది మనకైతే జూలై నెలలో ప్రకటించబోతున్నారండి. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అనమాట. ఆ డేట్ మనకైతే ఫిక్స్ చేసిన తర్వాత అండి మనకంతా కూడా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కేవైసీలో ప్రజలకు ఎక్కువ అవ్వాలి కాబట్టి, మైగ్రేషన్స్ జరగాలి కాబట్టి వాళ్ళందుకే కేవైసీ డేట్‌ని పక్కాగా చెప్పలేకపోతున్నారు. కానీ జూలైలోనే మనకైతే డేట్ అయితే ఇస్తారన్నమాట. జూలైలోనే మనకైతే మ్యాక్సిమం లిస్టింగ్ అవ్వడానికి ఛాన్స్‌లు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రాజెక్ట్‌లో, ఈ యొక్క టిక్ కాయిన్ అయితే. మేము ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్లాట్‌ఫారమ్స్‌లో లిస్టింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నాము మరియు అన్ని ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు ముందుగానే కమ్యూనిటీతో పంచుకుంటాము. సో, చెప్పాను కదండీ! పక్కా డేట్ కావాలనుకుంటే లిస్టింగ్ డేట్ మనకి జూలై నెలలో ప్రకటిస్తారు. జూలై నెలలో మనకైతే పక్కా లిస్టింగ్ డేట్ అయితే రాబోతుంది కాబట్టి దాన్ని బట్టి అయితే మనకు ఒక అవగాహన అయితే వస్తుందండి. సో, అందరూ కూడా కేవైసీలు చేసుకొని సిద్ధంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఆ తర్వాత లిస్టింగ్ జరుగుతుంది క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో. ప్రముఖమైన క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో మనమైతే మన టోకెన్స్‌ని సెల్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫ్యూచర్ అండి. భవిష్యత్తు టిక్ అని చెబుతున్నారు. మొదటి రోజు నుంచి నమ్మకం వచ్చిన సమాజం కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మించింది. మైనింగ్ చేసిన ప్రతి కాయిను, షేర్ చేసిన ప్రతి పోస్టు, ప్రతి కామెంటు, ప్రతి మద్దతుదారు మమ్మల్ని ఈ స్థాయికి చేరడంలో సహాయపడ్డారు. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. అతిపెద్ద మైలురాళ్ళు ఇంకా మన ముందుకైతే రాబోతున్నాయి. అన్వేషణ కొనసాగిద్దాం, నమ్మకాన్ని కొనసాగించండి, మాతో కలిసి ఉండండి. ఈ ప్రాజెక్టులు యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే ఒక ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉండేలాగా మేము చూసుకుంటాము అనైతే మనకి వీళ్ళు క్లారిటీగా చెబుతున్నారండి చెప్పగానే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అయితే మనకి జూన్ మంత్‌లో మనందరం కూడా కూల్‌గా కేవైసీలు చేసుకుందాము. ఇంకా జూలై నెలలో మనకైతే లిస్టింగ్ డేట్‌ని ఖచ్చితంగా ప్రకటిస్తారన్నమాట. ఏ ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అవుతుంది, ఏ డీఎక్సా, సీఎక్సా అవన్నీ కూడా చెబుతారండి. సో, దాన్ని బట్టి అయితే మనం ఇంకాస్త క్లారిటీగా వెయిట్ చేయొచ్చనమాట. అప్పుడైతే మన టోకెన్స్‌ని మన ఎక్స్‌చేంజెస్‌లో సేల్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భవిష్యత్తు టిక్ కోసం మరియు దాని నిర్మాణంలో భాగం అవుతున్న మీ అందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తున్నాము. సో, లక్షలాది మంది కూడా గుర్తిస్తారు. సో, ఈ విధంగా అండి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా వరకు కూడా ఫేమస్ అయితే బాగా అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ తర్వాత చాలామంది కూడా టిక్కాన్ ప్రాజెక్ట్ చేస్తున్నారనమాట. సో, మంచి విషయమే. ఇంకాస్త క్రౌడ్ రావాలి, ఇంకా కమ్యూనిటీ బాగా పెరగాలని కోరుకుంటున్నారండి. సో, అప్పుడైతేనే మన ప్రాజెక్ట్ అనేది ఇంకాస్త స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. మనకు కూడా ఖచ్చితంగా ఒక ఇన్‌కమ్ సోర్స్ ఉండడానికైతే అవకాశాలైతే ఉంటాయండి. సో, ఎవరు ఒక డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. జూలై నెలలో మనకైతే మాక్సిమం లిస్టింగ్ అయితే అవ్వచ్చు. లేదనుకుంటే ఆ జూలై నెలలో మనకైతే లిస్టింగ్ డేట్ చెబుతారు. పక్కా డేట్ చెబుతారన్నమాట. ఎందుకంటే గ్లోబల్ క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో ఒక టోకెన్ లిస్టింగ్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదండి. ఎన్నో పర్మిషన్‌లు కావాలి గవర్నమెంట్ నుంచి అయితే. సో, ఆ తర్వాత మాత్రమే మనకైతే వాళ్ళ అప్రూవల్ అయితే వస్తుంది. దాన్ని బట్టి అయితే మనం అయితే ముందుకే సాగుతామండి. సో, ఎవరు కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అయితే అవ్వక్కర్లేదు. ముందు మనం కేవైసీ చేసుకొని సిద్ధంగా ఉందాము. ఆ తర్వాత లిస్టింగ్ గురించి మనం వద్దన్నా సరే ప్రతి అప్డేట్ ఇస్తామని చెబుతున్నారు కాబట్టి వీళ్ళైతే మనం ఖచ్చితంగా నమ్మొచ్చండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మన టిక్కాయిన్‌కి సంబంధించిన కేవైసీ అయితే చేసి పెట్టడానికి అయితే కొంతమంది పార్ట్నర్స్ అయితే ఉన్నారండి. ఈ పార్ట్నర్ సహాయంతో మాత్రమే మనమైతే రేపు కేవైసీలు చేసుకోవడానికి అయితే వీళ్ళు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ పార్ట్నర్స్ మనకి కేవైసీ అనేది ఏ విధంగా అవకాశం ఇస్తారు? డాక్యుమెంట్ కేవైసీనా, ఫేస్ కేవైసీనా, లేదనుకుంటే లిమిటెడ్ కేవైసీనా, అసలు ఎటువంటి కేవైసీ అని మనకైతే ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదండి. సో, రేపు మార్నింగ్ అంటే జూన్ 1 తారీఖు అని చెబుతున్నాను. జూన్ 1 తారీఖు అయితే మనకైతే అసలు కేవైసీ ప్రక్రియ ఏమిటి అని అయితే క్లారిటీ తెలిసిపోతుంది. మీరు కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో అనేది మీరైతే టెన్షన్ పడక్కర్లేదండి. మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. నేనైతే మీకోసం కేవైసీ వీడియో చేస్తాను. అందరం కూడా చేసుకుందామండి. మనందరం కూడా కమ్యూనిటీ కాబట్టి. అప్పుడు ఆ తర్వాత మైగ్రేషన్ జరుగుతుంది. అంటే మన వ్యాలెట్‌లో ఉన్న టిక్కాయిన్స్ అయితే ఏవైతే రావాలో వ్యాలెట్‌లోకి అవైలబుల్ వ్యాలెట్‌లోకి రావాలన్నమాట. యాప్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే టోకెన్స్ కాదండి అవి. ఆ తర్వాత మెయిన్ వ్యాలెట్‌లో గురించి కాకుండా అవైలబుల్ వ్యాలెట్‌లో కొన్ని టోకెన్స్ రావాలి. వాటిని మాత్రమే మనం ఈసారి అయితే సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ మైగ్రేషన్‌లో అయితే. సో, వాటికైతే పూర్తి ప్రాణం అయితే ఉంటుంది. సో, అందరూ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అయితే. ఏ విధంగా సేల్ చేసుకోవాలి, ఏ విధంగా క్యాష్ వస్తుంది అనేది పిన్ టు పిన్ గైడ్ నేను చేస్తానండి. మీరైతే చేయాల్సింది ఒకటే, ప్రతిదీ కూడా ఫాలో అయిపోండి అప్డేట్ అయితే. అప్పుడు మీకు ఎటువంటి డౌట్ లేకుండా అన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. సో, ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.